Hello everyone, welcome to AKSIS Academy. TGPSC Group 1 మెయిన్స్ కి సంబంధించి మనం మెయిన్స్ శిక్షణ ప్రోగ్రామ్ ని ఆల్రెడీ లాంచ్ చేసాం, మీ అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య కొంతమంది అభ్యర్థులు ఒక చిన్న అడ్వైజ్, అందులో ఒక చిన్న చేంజ్ చెప్పడం జరిగింది, ఒక మార్పు. సో మనకి ఆగస్ట్ 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్లో మనం తెలంగాణ మూమెంట్ని 7-8 తారీఖుల తర్వాత పెట్టాం. అలా కాకుండా సార్ ఇది 7-8 తారీఖుల్లో ముందు పెడితే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ తెలంగాణ మూమెంట్ ఒక కంప్లీట్ పేపర్ ఉంది కాబట్టి అది ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న విషయాన్ని నా దృష్టికి తీసుకువస్తే, సో డెఫినెట్గా దట్స్ అ గుడ్ అడ్వైజ్. ఎవరు అడ్వైజ్ ఇచ్చినా మనం తీసుకోవాలి, డెఫినెట్గా దట్స్ అ గ్రేట్ అడ్వైజ్. సో నేను ఆ దిశలో ఆలోచించి ఈ తెలంగాణ మూమెంట్ని ఇప్పుడు మన TGPSC గ్రూప్ 1 షెడ్యూల్లో ముందుకు తీసుకొచ్చాను. సో ఈ షెడ్యూల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెషన్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, TGPSCకి సంబంధించి గ్రూప్ 1 28,000 మంది మెయిన్స్కి సన్నద్ధం అవుతున్నారు. అట్లీస్ట్ అందులో అందరూ అవ్వకపోయినా రిజల్ట్ వచ్చాకైతే పక్కా అవుతారు. 1:50 రేషియోలో తీస్తున్నారు. సో కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక్కటే ఉంది, ఇంటర్వ్యూ లేదు. సో కాబట్టి మనకున్న 6 పేపర్లని కూడా చాలా అద్భుతంగా ప్రిపేర్ అయితేనే మనకి ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తాయి. సో దీనికి చాలా రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది, అంటే ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ రైటింగ్ ప్రాక్టీస్ని ఈజీ చేసుకోవడం టెస్ట్ సిరీస్ వల్లే సాధ్యమవుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాము. మొత్తంగా 102 రోజులు ఈ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది మనకు ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్లో మనకి టోటల్గా 102 టెస్ట్లు ఉంటాయి. సో డైలీ మీకు 5 క్వశ్చన్లు ఇస్తాము. సో ఇలా 102 డేస్ మీకు టెస్ట్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు 75, టోటల్గా ఈచ్ కాంపోనెంట్కి టెస్టులు 75, సెక్షనల్ టెస్టులు ఒక 15 వస్తాయి, ఎస్ఏ ఒక 6, గ్రాండ్ టెస్టులు ఒక 6, మొత్తంగా 102. అంటే మీకు ఈ ఎగ్జామినేషన్ తాలూకా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు, మండే టు ఫ్రైడే, ప్రతిరోజు 5 క్వశ్చన్లు ఇస్తాం మీకు. అలాగే 1 అవర్ మీరు రాయాల్సి ఉంటుంది. వీటికి ఆన్సర్స్ రాసేసిన తర్వాత శనివారం, శుక్రవారం వరకు ఎగ్జామ్ రాస్తారు కదా, శనివారం మధ్యాహ్నం మీకు ఆఫ్టర్నూన్ మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది బై ద ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ కూడా మేము ఇచ్చాం. మళ్ళీ ఈ ఏ కాంపోనెంట్ మీద అయితే మీరు రాశారో ఎగ్జామినేషను, ఆదివారం రోజు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. ఇది మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే మొదటి 2 క్వశ్చన్లు కంపల్సరీ. సో మిగతా ఇచ్చేటటువంటి 3 క్వశ్చన్లో ARB ఉంటాయి. అలాగే టోటల్ పేపర్లో ఉన్న 3 కాంపోనెంట్లు అంటే ఇంటూ 5, అంటే మొత్తం 15 కాంపోనెంట్లు అయిపోయిన తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటుంది. అంటే 15 క్వశ్చన్ల సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. అంటే ప్రతి 3 వారాలకి 15 క్వశ్చన్లు ఉన్నటువంటి ఫుల్ లెంగ్త్ 15 క్వశ్చన్స్ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఈచ్ కాంపోనెంట్ అయిపోయిన తర్వాత, అంటే 5 పార్ట్లు, 5 చాప్టర్లు అయిపోయిన తర్వాత ఒక సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. సో ఇలా మీకు మొత్తంగా 102 టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం కనుక ఒకసారి షెడ్యూల్ని కనుక చూస్తే, ముందుగా నేను ఇండియన్ హిస్టరీతో ఈ యొక్క షెడ్యూల్ని ప్రారంభించాను. మీరు కనుక చూస్తే డే 1 ఇదిగో చూడండి, ఈ పార్ట్ ఎర్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతారు. సో మీకు ఎగ్జామినేషన్ 2:30 నుండి 5:30 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎగ్జామినేషన్ 2:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 1 అవర్ రాయడం వల్ల మీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే, మీ మైండ్ ట్యూన్ అవుతుంది. 2:30 వచ్చేటప్పటికి ఎగ్జామ్ రాయాలి అని మైండ్ ట్యూన్ అవుతుంది. ఒక 100 రోజులు మీరు ఇలా రాస్తూ వెళ్తే ఎగ్జామినేషన్లో మీకు కాస్త ప్రెషర్ అనేటటువంటి తగ్గుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో బాగా ముఖ్యమైనటువంటి విషయం ప్రెషర్ హ్యాండ్లింగ్. ఈ ప్రెషర్లో ఏమవుతుందంటే వచ్చిన క్వశ్చన్లు మర్చిపోతాం, రాని క్వశ్చన్లకి ఏం రాయాలో కూడా అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి విషయం ప్రెషర్ హ్యాండ్లింగ్. ఇది మిమ్మల్ని చాలా ఈజీగా మీ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు చూస్తే ఇండియన్ హిస్టరీ ముందుగా ఇలా మీకు 5 టాపిక్స్ ఉంటాయి. ఇవి చూడండి, డే 2, డే 3, ఇలా మీకు మొత్తంగా డే 4, డే 5 వచ్చేటప్పటికి ఇండియన్ హిస్టరీ అయిపోతుంది. సో దీని తర్వాత మీరు 29th అంటే శనివారం, ఇది సాటర్డే, ఈ సాటర్డే రోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దాని తర్వాత 30th సండే, ఇప్పుడు మళ్ళా సెక్షనల్ టెస్ట్ రాస్తారు. అంటే ఈ పైన చదివినటువంటి 5 రోజులు, ఈ 5 రోజుల సిలబస్ కలిపి ఇక్కడ సెక్షనల్ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఇలాగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాగ్రఫీ వస్తుంది. సో జాగ్రఫీ మళ్ళీ 5 రోజులు రాస్తారు. 5 రోజుల తర్వాత మళ్ళీ జాగ్రఫీకి కూడా మీకు ఇక్కడ సెక్షనల్ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే శనివారం అంటే 6వ తారీఖు వచ్చింది,
ఇక్కడ ఈ 6వ తారీఖు మీకు ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సెషన్ అనేటటువంటిది ఉంటుంది. దాని తర్వాత మీకు మళ్ళీ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ పాలిటీ 5 రోజులు రాస్తారు. 5 రోజుల తర్వాత మళ్ళీ పాలిటీ కూడా సేమ్ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, ఆ పైన ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది. వెంటనే మీకు తెలంగాణ మూమెంట్ పెట్టాం. సో ఈ తెలంగాణ మూమెంట్ మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఉంది కాబట్టి తెలంగాణ మూమెంట్లో మనకి మొత్తంగా 17 చాప్టర్లు 3 కాంపోనెంట్లో 15 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి సో మొత్తంగా దీన్ని 15 రోజులు తీసుకెళ్ళాం. అంటే మీకు దాదాపుగా చూసుకుంటే 3వ తారీఖుతో తెలంగాణ మూమెంట్ మొత్తం పూర్తవుతుంది. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, ఇక్కడ మీరు బాగా కూలంకర్షంగా చదువుతారు కాబట్టి మీకు 3వ తారీఖు కల్లా యాక్చువల్గా 2వ తారీఖు అయిపోయింది, 4వ తారీఖు మళ్ళీ మీరు సెక్షనల్ టెస్ట్ రాస్తారు. అంటే phase 3 సెక్షనల్ టెస్ట్ ఇన్ ద సెన్స్ మొత్తం ఆల్ పేజెస్ 15 క్వశ్చన్స్ టెస్ట్ రాస్తారు. సో దీనివల్ల మీకు తెలంగాణ మూమెంట్ చదివారు, దీంతో పాటుగా మీకు రివిజన్ కూడా అయిపోతుంది. సో కాబట్టి మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ యొక్క థింగ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత మళ్ళీ మేము యథావిధిగా గవర్నెన్స్, సొసైటీ, అలాగే జనరల్ ఎస్సెస్ 3 జనరల్ ఎస్సెస్ కలిపి ఒకే రోజు పెట్టాం. అంటే 3 గంటలు జనరల్ ఎస్సెస్ రాయాలి. మీరు చూస్తే జనరల్ ఎస్సెస్ కూడా పైన మీరు ఏవైతే సిలబస్ కంప్లీట్ చేశారో, సోషల్ ఇష్యూస్ సొసైటీ కంప్లీట్ చేశారు, పాలిటీ కంప్లీట్ చేశారు, హిస్టరీ కంప్లీట్ చేశారు, ఈ 3 పెడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ మీరు జనరల్ ఎస్సే ఒక రోజులో 3 గంటలు కూర్చొని 3 ఎస్సేలు రాస్తారు. ఎగ్జామినేషన్లో కూడా మీకు ఇంతే కదా, 3 గంటలు కూర్చొని రాస్తారు కాబట్టి మీకు బాగా అలవాటు అవుతుంది. సో ఈ రకంగా మీకు పెట్టాం. అలాగే కింద మనకి షెడ్యూల్ కొంచెం అడ్జస్ట్ చేయడానికి ఒకరోజు 2 ఎగ్జాములు పెట్టడం కూడా జరిగింది. సో ఆ రకంగా మీరు కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ ఎస్సే చూసుకుంటే 2వ తారీఖునే ఈ 2 ఎగ్జాములు 2 అవర్స్ జరుగుతుంది. దీని మీద మీకు ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా మీరు అడగచ్చు. అలా మీ మొత్తం సిలబస్ జనరల్ ఎస్సే, తర్వాత ఇండియన్ ఎకనామీ 5 కాంపోనెంట్లు ఉంటాయి, తర్వాత ఎన్వైర్న్మెంట్, తర్వాత మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ 10 చాప్టర్లు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ తెలంగాణ కల్చర్, తర్వాత తెలంగాణ ఎకనామీ. ఎందుకు తెలంగాణ ఎకనామీ వెనక్కి పెట్టాను అంటే ఈలోపు మీకు బడ్జెట్ డీటెయిల్స్ వస్తాయి, ఈలోపు మీకు సర్వే డీటెయిల్స్ వస్తాయి. అది ఇప్పుడు చదివారనుకోండి, ఇప్పుడు చదివితే మళ్ళీ కొత్త సిలబస్ కాబట్టి ఎలాగ మర్చిపోతాం, మళ్ళీ చివరిలో చదవాలి. అదే చివరిలో చదివారనుకోండి ఎగ్జామినేషన్ ముందు చదువుతారు కాబట్టి 1-2 సార్లు చదివితే సరిపోతుంది. సో ఆ రకంగా మీరు తెలంగాణ ఎకనామీని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామినేషన్కి 2 నెలల ముందు నుండి అంటే 2 months ముందు నుండి ప్రాక్టీస్ చేసుకోవాలి. డైలీ 1 hour to 1.5 hour ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఇంకా మీరు ఫైనల్ టచ్ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ఎలా అయితే జరుగుతుందో, అంటే మీకు ఎగ్జామినేషన్ మొత్తంగా ఎలా 7 పేపర్లు 6 పేపర్లు ఒక క్వాలిఫైయింగ్ పేపరు. మేము ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్ రాయలేదు కానీ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా పెడతాం. ఓకే, సో క్వాలిఫైయింగ్ పేపర్తో కలుపుకొని మీకు మొత్తంగా ఎగ్జామినేషన్ ఎలా అయితే మీకు జరుగుతుందో పేపర్ 1, 2, 3, 4, 5, 6 ఎలా అయితే మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో మీకు పేపర్ జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా మాక్ టెస్ట్ ఎగ్జామినేషన్ లాంటివి జరుగుతుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్ మొత్తం స్టేట్ వైడ్ నిర్వహిస్తాం. సో ఆబ్వియస్గా మీకు అది హెల్ప్ అవుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు ఎలా అయితే రాయాలని అనుకుంటున్నారో, ఎలా అయితే మీరు రాస్తారో ఇక్కడ తెలిసిపోతుంది. సో ఆ రకంగా మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. సో చాలామంది ఈ టెస్ట్ సిరీస్ రాయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ కొటేషన్ కూడా పెట్టాను. ద కీ టు సక్సెస్ ఇస్ టు ఫోకస్ ఆన్ గోల్స్ నాట్ అబ్స్టాకిల్స్. అడ్డంకులు చాలా వస్తాయి, అడ్డంకులను అధిగమించి మన గోల్స్ నెరవేర్చుకున్నప్పుడే సక్సెస్ వస్తుంది తప్ప ఓన్లీ అబ్స్టాకిల్స్ మీద మనం ఫోకస్ చేస్తే రాదు. సార్ నేను చదవలేదు, ఎలా రాయాలి, అవన్నీ ముందు మీరు పేపర్ మీద పెన్ పెడితే తెలుస్తాయి. సో కాబట్టి ఇది షెడ్యూల్ తాలూకా వివరాలు. దీని మీద మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలని అనుకున్నా లేదా కౌన్సిలింగ్ ఎవరైనా ఫ్రీ కౌన్సిలింగ్ మాట్లాడాలని అనుకున్నా ఈ నెంబర్ కాల్ చేస్తే దే విల్ కనెక్ట్ విత్ మీ అండ్ ఆల్సో అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో దే విల్ హెల్ప్ యూ అవుట్. సో కాబట్టి ఇది బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మిగతా థింగ్స్ అన్ని తర్వాత. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, 1:100 తీస్తాడా 50 తీస్తాడా అవన్నీ మనకు వద్దు. ముందు మనం చేయాల్సింది చదవాలి, అలాగే వర్క్ చేయాలి. సో ఫస్ట్ రాయండి. ఎందుకంటే రైటింగ్ అనేటటువంటిది అదొక ఆర్ట్, ఇట్స్ నాట్ సైన్స్. ఆర్ట్ ప్రతిరోజు చేస్తే వస్తుంది, ఒకేసారి రాదు. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్.